ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి నియోజకవర్గంలో పూర్తయిన మొదటి 2 ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సదాశివపేట మండలం ఆత్మకూరు, కంబాలపల్లిలో మొదటి 2 ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యాయి. సోమవారం టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గృహ ప్రవేశాలకు హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే కన్న తల్లి వంటిదని అన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు. ఒక ఊరి వారికి మరో ఊరిలో డబుల్ బెడ్రూమ్ కేటాయించిందని, ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు కేటాయించి ఉన్న ఊరిలోనే ఇంటి కలను సాకారం చేసిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు డబ్బులు వస్తాయో రావో అన్న అనుమానం అక్కర్లేదని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు వస్తాయన్నారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మకూరు సర్పంచ్ నిఖిత బింబాధరచారి, మాజీ సర్పంచ్ గంగన్న, హౌసింగ్ డిఈ మాధవరెడ్డి, ఏఈ రేష్మ, కంబాలపల్లి సర్పంచ్ ఇందురి భారతమ్మ బాబు, ఆత్మకూరు ఉప సర్పంచ్ అశోక్, కంబాలపల్లి ఉప సర్పంచ్ పార్వతమ్మ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి నన్ను పిలవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమానికి చేసిన కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ నిఖిత బింబాధరచారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, హౌసింగ్ డిఈ మాధవరెడ్డి గారికి, అలాగే ఏఈ మేడం గారికి, అలాగే విలేజ్ సెక్రటరీకి, ఉప సర్పంచ్కు, వార్డు మెంబర్లకి, ఎక్స్ సర్పంచ్కి, మరి ఇక్కడ విచ్చేసిన పూర్వ ప్రముఖులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, గృహప్రవేశము అంటే చుట్టాలే ఉంటారు, అవునా? మరి ఈరోజు శైలజ కుటుంబ సభ్యులు ఎవరిని పిలిచిండ్రు? ఈరోజు అధికారులను పిలిచిండ్రు, గ్రామ ప్రజలందరినీ కూడా పిలిచిండ్రు. అంటే దీన్ని ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు అనేది మనందరికి అర్థమైపోయింది. ఈరోజు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో స్థలం ఉన్నా ఇల్లు కట్టుకునే స్థాయిలో లేకపోవడం, మరి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేసి మరి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాగానే ఏం చెప్పినది? ఇది ప్రజాపాలన. ప్రభుత్వం అంటే ప్రజలను దోచుకునేది కాదు, ప్రజలకు చేసే భాగ్యము కల్పించిన వాళ్ళు. ఓటు అనేది మనల్ని నమ్మి మనకు ఓటేస్తే వాళ్ళకి నమ్మకంగా పనులు చేయాలని ఎలక్షన్లు ఏదైతే మాట ఇచ్చిండ్రో అదే మాట ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మరి ఆత్మకూరులో 100 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇంకా కూడా మరి డి గారు చెప్పినట్టు ఎవరైనా అయితే కావాలి, ఎందుకంటే 10 ఏళ్ళు మనం అలవాటు పడ్డాం. ఏది చేసినా ఇక ఏమొస్తుంది, ఏం దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే కదా. జిరాక్స్లు ఫోటోలు పెట్టడమే తప్ప, ఆ మీ సేవ చుట్టూ తిరగడమే తప్ప రాత్రి భాగాలు కూడా తిరిగిన రోజులు ఉన్నాయి. కాబట్టి అలాగే ఇంకా కూడా మన మనసులో పాతుకుపోయింది, ఇవి కావేమో రావేమో, మనం అనవసరంగా ఎందుకు పెడతామనే ఆలోచన ఎవరికైనా ఉన్నా అది పక్కన పెట్టేయండి. మళ్ళీ మీకు అవకాశం కూడా డిఈ గారు ఇస్తా, ఇంకా అప్లికేషన్ పెట్టని వాళ్ళు ఉంటే పెట్టుకోండి అని నేను కూడా చెప్పడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది?